ఉపాధిలో పనిచేసే వారికి రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు హనుమంతునిపాడు మండలం కంచర్లవారిపల్లి గ్రామంలో ఉపాధి కూలీల సమస్యలపై పని ప్రదేశంకెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయని, గ్యాస్, పెట్రోలు, వంట నూనెలు, పప్పు ధాన్యాలు, బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, పని చేసే ఉపాధి కూలీలకు కూలీ రేట్లు మాత్రం పెంచడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం రోజు కూలీ 600 ఇస్తే తప్ప 3 పూటలా కుటుంబం గడవలేని పరిస్థితి ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్లో 2 లక్షల కోట్లు ఉపాధి హామీ చట్టానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. కొత్త జాబ్ కార్డులు మంజూరు, పే స్లిప్పులు ఇవ్వాలని, మెట్ల ద్వారా ఉపాధి కూలీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వసతులు ఏర్పాటు చేయాలని, మెట్ల వ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుడిపాటి గురుస్వామి, అంబా బత్తిని వెంకట్రావు, చిలుకుల లక్ష్మయ్య, రాదూరి అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం 267 రూపాయలు కూలీ వేశారు. ఈ సంవత్సరం ఈ ఉపాధిలో కూలీ రేట్లు పెంచాలని, అదేవిధంగా మ్యాండేట్స్ పెంచాలని, పని దినాలు పెంచాలని చెప్పేసి 2-3 దఫాలుగా ఆందోళన చేశాం, ధర్నాలు చేశాం. కలెక్టర్ ఆఫీస్ కాడ, ఎండిఓ ఆఫీస్ కాడ, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ, చివరికి ఢిల్లీ కూడా పోయాం. ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీకి అక్కడికి కూడా ధర్నా చేశాం. మన డిమాండ్ ఏంటంటే రోజు కూలీ మినిమం 600 ఇవ్వాలి. ఇప్పుడు ప్రతిదీ నిత్యావసర వస్తువులు ప్రతి ధర పెరిగిపోయాయి. చింతపండు, ఉప్పు, మిరగాయ, బియ్యము, మనం ఏ అయితే కొంటున్నామో ప్రతి ధర పెరిగారు. నిన్ననే ఆ గ్యాస్ బండ కూడా ఇంకొక 50 రూపాయలు పెంచాడు మహానుభావు. వాళ్ళ ఏం పెరుగుతా పోతున్నాయి, మనకు ఇచ్చే కూలీ రేటు మాత్రం పెరగట్లేదు. అందుకని కనీసం ఉపాధి పనిచేసేటువంటి వాళ్ళకు మినిమం 600 రూపాయలు కూలి ఇవ్వాలి. ప్రతి జాబ్ కార్డుదారికి 200 రోజులు పని ఇవ్వాలనే డిమాండ్ పెట్టాం. జాబ్ కార్డుదారికి 200 రోజులు పని అంటే నలుగురుంటే ఒకే జాబ్ కార్డులో 1 నెలలో పనిచేస్తే అయిపోతుంది. మిగతా టైంలో ఏం చేసుకోవాలి? అందుకని ప్రతి వ్యక్తికి 200 రోజులు పనిస్తే మినిమం మనకు అవకాశం ఉన్న మేరకు మళ్ళీ వ్యవసాయ సీజన్ వచ్చేదాకా ఈ పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండోది 600 రూపాయలు కూలిస్తే పెరిగిన ధరలకు అనుగుణంగా మన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవి ప్రధానమైనవి. రెండోది గతంలో మనకు ప్లే స్లిప్లు ఇచ్చేవాళ్ళు. ప్లే స్లిప్లో ఏమొస్తుంది, ఎన్ని రోజులు పని చేసినాం, రోజు కూలి ఎంత పడింది అనే వివరాలన్నీ వస్తాయి. ఇప్పుడు ప్లే స్లిప్లు గత గవర్నమెంట్ వచ్చినాక ప్లే స్లిప్లు ఆపేశారు. అట్లాగే మనకు పనిముట్లకు సంబంధించి అంటే ఆటో బాడిగా, నీళ్లకు లేకుంటే తట్టకు, గడ్డపార, సెలగపారకు 3 రూపాయలు 5 రూపాయలు కలిపేవారు. అవన్నీ గతంలో ఆపేశారు. గతంలో మేట్లు సిస్టమ్ ఉండేది. ఉపాధులు ఉండే మేట్లంతా కూడా కూలీలందరినీ పిలుచుకొచ్చి పని చేయించుకొని డబ్బులు వస్తే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా సెట్ చేసేవారు. ఆ మేట్ల సిస్టాన్ని ఎత్తేసారు. గత ప్రభుత్వం ఏదైతే ఉపాధి పథకంలో తీసేశారో వాటన్నిటిని మళ్ళీ పునరుద్ధరించాలి, మళ్ళీ వాటిని కొనసాగించాలి. మేట్లు పెట్టాలి, ప్లేసిప్పులు పెట్టాలి, రోజు కూలి 600 ఇవ్వాలి. అట్లాగే ప్రతి జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి 200 ఇవ్వాలి, 200 రోజులు పని ఇవ్వాలని చెప్పేసి దీని మీద దేశవ్యాప్తంగా, ఒక మన జిల్లాలో మన రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దీని మీద ఒక ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తులో దీని మీద కార్యక్రమం కూడా చేయబోతున్నాం. అవసరమైతే మీకు తెలియపరుస్తూ మీరు రండి. ఒకటి. రెండోది, ఉపాధి ఈ పాటికి చేసి పెండింగ్ బిల్లులు చాలామందికి రాలే. మనకైతే దాదాపు 200 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు మిగిలిపోయినాయి. ఆ పెండింగ్ బిల్లులు ఇవ్వాలి. గత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఉపాధికి బడ్జెట్లో దాదాపు 1,20,000 కోట్ల నుంచి ఇప్పుడు 60,000 కోట్లకు దిగజార్చారు. 67,000 కోట్లు ఇస్తే దేశంలో ఉన్నటువంటి కూలీలందరికీ పనిచేయడానికి డబ్బు చాలదు. అందుకని మినిమం 2 లక్షల కోట్లు రాష్ట్ర దేశ బడ్జెట్లో 2 లక్షల కోట్లు ఉపాధి కూలీలు కేటాయించాలి అనేది ఒకటి. అట్లాగే ఉపాధి పనికి పోయే క్రమంలో చాలామంది అనేక సందర్భాలలో ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి. ఎండబెట్ట తగిలి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉపాధికి పనికి పోయి వస్తా యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఉన్నారు. పని చేసే కాడ గడ్డపాడు తగులు, చెలగపాడు తగులు, గాయాలైన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ప్రమాదాలకు గురైనటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వమే ఉచితంగా వైద్యం చేస్తూ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలంటే ఉపాధి పనిచేస్తూ చనిపోయినటువంటి కుటుంబానికి మినిమం 5 లక్షలు ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా కింద ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం చెల్లించాలని వీటి మీద మనం
కార్యక్రమం చేయబోతున్నాం. ఉపాధి కూలీలందరూ దీంట్లో పాల్గొనాలి. రెండోది కూలీలకు సంబంధించి యూనియన్ ఉన్నాయి. మన ఉపాధిలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ యూనియన్ ఉంది. ఆ యూనియన్కి సంబంధించినటువంటి పుస్తకాలు మీ ఫీల్డ్ అసిస్టెంట్కి ఇస్తాను నేను. ప్రతి ఒక్కరూ ఉపాధి పనిచేసే కుటుంబంలో ఎంతమంది అవుతుండ్రో అంతమంది అందరూ తలా 10 రూపాయలు ఇచ్చి ఆ యూనియన్లో మీరు చేరండి. దాంట్లో మీకు రాష్ట్ర యూనియన్ నాయకుల యొక్క ఫోన్ నెంబరు, అడ్రస్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చినా, పని ఇవ్వకపోయినా, డబ్బులు ఇవ్వకపోయినా, లేకుంటే ఏ సమస్య ఉన్నా ఆ నెంబర్కి ఫోన్ చేసి నేరుగా మీరు మన విజయవాడ మాట్లాడవచ్చు. సార్ పలానూరు పలానా జిల్లా మాకు ఇట్లా అన్యాయం జరిగినదని మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఆ స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్పులు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది మొదటి విషయం. రెండవది